రాజధాని అమరావతి ఉద్యమానికి ఆది నుంచే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జేడీ శీలం తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీతో కలిసి రాజధాని ప్రాంతంలోని రైతుల దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి జేఏసీ సభ్యులతో మాట్లాడారు. ఈ నెల 7న గుంటూరులో జరగబోయే బహిరంగ సభకు రావాలని రైతులను కోరారు. సభకు రాజధాని రైతులను స్వయంగా ఆహ్వానించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు. రాజధాని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాల న్యాయ సాధనపై సభలో చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక విన్నపం పెట్టాము రైతుల ముందు. రైతు సంఘాల జేఏసీ ఏదైతే అమరావతి కొరకు పోరాడుతున్నటువంటి రైతు సంఘాలు ఉన్నాయో, ముఖ్యమైనటువంటి జేఏసీ 1539వ రోజు జరిగేటువంటి దీక్షా శిబిరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో రేపు 7వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి గొప్ప బహిరంగ సభకు మీరు సాదరంగా రావాలి అని వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మీరందరూ వచ్చి మీరు మా మహాసభలో పాల్గొనాలి, మీరందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షర్మిల గారి తరఫున ఆహ్వానించడానికి వచ్చానండి. వారందరం మాట్లాడుకొని మేమందరం పార్టిసిపేట్